చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే నామము, శక్తి కలిగిన నామము, పాపిని పవిత్రపరిచే దేవుని నామం బట్టి దేవుని స్తుతులు చెల్లిద్దాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, యెహోవా రాఫాగా ప్రతి నిమిషంలో ప్రతి పరిస్థితిలో ఆయన స్వస్థపరిచే దేవుడుగా మన జీవితంలో పని చేస్తా ఉన్నాడు. కేవలము అనారోగ్యం ఉన్నప్పుడే కాకుండా ఆధ్యాత్మికంగా పడిపోయినప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచి నిన్ను నిలబెట్టే గొప్ప దేవుని ఆరాధన చేద్దాం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. విశ్వాసముతో బిగ్గరి స్వరముతో చెప్తాము. శక్తి ఉన్నదయ్యా, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన నామము కేవలం యేసయ్య నామము మాత్రమే. దుఃఖితులను ఆదరించే నామము మన యేసయ్య నామము. చప్పట్లు. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి బిగ్గరి స్వరముతో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చివరిసారిగా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మిన వారు ప్రతి ఒక్కరు బిగ్గర స్వరంతో హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మంచి కాపరిగా, ఎంత మంచి దేవుడు అయ్యా అనే పాట పాడుతూ సంతోషంగా దేవుని స్తుతిద్దాము. దేవుని గురించి చింతపడకుండా ప్రతి చింత యావత్తు ఆయన మీద మోస్తూ సంతోషంగా దేవుని ఆరాధన చేద్దాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేనిని గురించి చింతపడకూడదు,
కానీ మీ చింత యావత్తు ఆయన మీద మోపుతూ దేవుని స్తుతిద్దాము. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అనేకమైన పరిస్థితుల్లో దేవునికి దూరంగా జీవించినప్పటికీ దేవుడు ప్రతిరోజు ప్రతి నిమిషము నీ నా కోసం ఆలోచిస్తున్న గొప్ప దేవుడు. ఈ రోజు ఇక్కడ సంచరిస్తుండగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు కేవలం నీవు నీ యొక్క దేవుడు మాత్రమే ఇక్కడ ఉండాలి. దేవుని గురించి ఆలోచించకండి, కానీ దేవుని చూస్తూ దేవుని త్యాగాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. ఘోరా పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, ఘోరా పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అందుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అందుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి అయినను, నీవు ఎన్నడూ నన్ను విడువని దేవుడు అయ్యా. లోకంలో ఒకవేళ మనుషుల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు నీ పక్షంలో యాజమాడుతున్నాడు. నాకున్న వారందు నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవా, ఈ లోకంలో మనం బ్రతికి ఉంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి. ఒకవేళ ఒక్క నిమిషము, ఒక్క క్షణము దేవుని యొక్క కాపుదల మన జీవితం పట్ల లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారము. కానీ ప్రతి నిమిషం, ప్రతి క్షణము ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనే. అందరము విశ్వాసముతో రెండు చేతుల ఆకాశం వైపు చాపుతూ అన్నామా? మరి ఒకసారి పాడదాం. నీతో కూడా అందరం రెండు చేతుల ఆకాశం వైపు చాపుతూ చెప్దామా? దేవునితో ఒప్పందము పెట్టుకుందామా? యేసయ్యా, నీతో పాటు ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా అందమా? నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవే. నిజమే తండ్రి, నువ్వు ఎంతో మంచి దేవుడవయ్యా. మట్టిగా ఉన్న మమ్మల్ని మహిమగా మార్చిన దేవా, నీకే శతకోటి స్తోత్రము. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రతి ఒక్క పదము అనుభవిస్తూ, ప్రతి ఒక్క వచనము అనుభవిస్తూ చెప్దామా? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. బిగ్గరి స్వరముతో నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవానికి స్తోత్రం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ సంచరిస్తుండగా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చివరిసారిగా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. శబళ్ళు కొడుతూ దేవుని స్తుతిద్దాము. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాము. ఎవరి గురించి ఆలోచించకుండా కేవలం దేవుని గురించి ఆలోచిస్తాం. ఆయన చేసిన త్యాగాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాము. ఈరోజు నిరాశతో, నిస్పృహతో ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే, దేవా ఎక్కడ చూసినా తండ్రి యేసయ్యా నా జీవితంలో వ్యర్థమే తండ్రి, అనేకమైన కష్టాల్లో నష్టాల్లో నేను జీవించుకున్నాను తండ్రి యేసయ్య. కానీ తండ్రి మీ యొక్క కాడి మోయడానికి తండ్రి యేసయ్య, మీ యొక్క మాటలు వినడానికి మేము ఇక్కడికి వచ్చినాం తండ్రి. మాతో ఒక్కసారి మాట్లాడరయ్యా యేసయ్య. గొప్ప దేవా మీకు స్తోత్రము, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు తండ్రి. అనేకమైన ప్రశ్నలు నిన్ను వెంటాడుతున్నాయా? నాకే ఎందుకు నా జీవితంలో ఈ బాధలు, ఈ కష్టాలు, నాకెందుకు ఈ దుఃఖము అని ఒకవేళ దేవుడు, ఒకవేళ నువ్వు ఈరోజు అలాంటి ప్రశ్నలు నీ హృదయంలో ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. తల్లి గర్భంలో ఒక పిండముగా రూపాంతరపడ ముందుకే
దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎలాంటి తుఫానులోనూ ఉన్నా, ఎలాంటి బాధలో నష్టాలు నీకున్నాను, నేను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆరాధన చేసిన దేవుడు సృష్టికర్త. సృష్టి యావత్తు ఆయన నోటి మాట ద్వారా సృజించబడినది. కానీ నిన్ను నన్ను మాత్రము దేవుడు తన స్వయస్థాలతో రూపించాడు. నువ్వు ఎంతగానో ప్రత్యేకపడిన వాడు, ఎంతగానో ప్రత్యేకపడిన దానవు. ఆ దేవాది దేవుడు నీ ప్రతి పరిస్థితిలో నమ్మకంగా ఉన్నాడు. ఆవగింజంత విశ్వాసం అంటే చాలు, ఎత్తైన కొండలు కూడా కదిలింపవచ్చు. ఎవరు మౌనం ఉండకుండా ప్రతి ఒక్కరు ఆ దేవాది దేవుని ఆరాధన చేద్దామా. 10,000లో అతి సుందరుడైన శ్రీమంతుడు, శక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తుండగా ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు తాకబోతున్నాడు. ప్రతి ఒక్క మనస్సును దేవుడు తాకబోతున్నాడు. నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, రెండు చేతుల ఆకాశం చాపు అందమా. ఆకాశము, భూమిలో నివసిస్తున్న ప్రతి ప్రాణి ఆయనను ఆరాధించాలి. ఈరోజు ఒకవేళ నువ్వు నేను దేవుని ఆరాధించకపోతే సృష్టి మొత్తము ఆయనని ఆరాధించడానికి సిద్ధముగా ఉన్నది. నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నది అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచునే నడిచెదా అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు, గాలి నీరు అగ్ని సృష్టి యావత్తు నీ మాటకి లోబడుతుంది తండ్రి. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచునే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు
నీళ్ళను ద్రాక్ష రసంగా మార్చిన దేవుడు, ఎర్ర సముద్రాలను 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు నీ పరిస్థితి మార్చలేడా? కంటికి కనబడు మార్గములన్నిట చీకటి కమ్మగా నూతన మార్గము ఏర్పరచు భయమే లేదుగా. ఫరో సేన వర్షము నన్ను వెంటాడుచుండగా, యెహోవా నాకు తోడుండగా భయమే లేదుగా. కంటికి కనబడు మార్గములన్నిట చీకటి కమ్మగా స్తోత్రములయ్యా. నూతన మార్గము ఏర్పరచు జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నేను పడిపోయినప్పటికీ తండ్రి, మీరు నా వెన్ను తండ్రి నడిపిస్తున్న దేవానికి స్తోత్రములయ్యా. ఫరో లాంటి శ్రమలు నన్ను వెంటాడుచున్నప్పటికీ నా దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రతి పరిస్థితుల్లో మీరు నా తోడుగా ఉండి నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రము. నన్ను వెంటాడుచుండగా, యెహోవా నాకు తోడుండగా భయమే లేదుగా. ఆరాధన యేసునికే, యేసయ్యా నీకే ఆరాధనకి యోగ్యుడైన దేవా నీకు స్తోత్రములు. ఆరాధన యేసునికే, అందరం ఒక్కసారి చెప్దామా? బిగ్గరి స్వరముతో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. మరి ఒక్కసారి అన్నామా? ఒక గ్రామం, పల్లెటూరు. అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడట. చనిపోతే తమ్ముడు ఏం చేశాడు, అరే అన్న చనిపోయినాడు కదా, ఇక్కడైతే కాఫిన్ బాక్స్ లేదు. కాఫిన్ బాక్స్ అంటే శవపేటిక అంటాం కదండి, అది లేదు కాబట్టి నేను పక్క ఊరికి వెళ్ళి, అది కొంచెం మండలం, అక్కడ మనకు ఈ శవపేటిక దొరుకుతుందని ఆ ఊరికి వెళ్ళినాడు. కాఫిన్ బాక్స్ కొన్నాడు. మరి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అని చూస్తుంటే ఒక DCM లారీ కనబడిందంట. అప్పుడు అడిగినాడంట, అయ్యా మరి మీరు ఎక్కడ వెళ్తున్నారంటే ఫలానా మరి ప్రాంతానికి వెళ్తున్నారంటే మా ఊరు అదే దారిలో వస్తుంది, ఏమనుకోకపోతే ఈ బాక్సు మరి మేము తీసుకుని వెళ్తాము, సహాయం చేస్తామంటే మంచిదన్న డ్రైవర్. ఆ బాక్సు DCMలో వెనకాల పెట్టుకున్నారు. ఇతను కూడా అక్కడ వెనకాల ఉన్నాడు, తమ్ముడు. కొంచెం దూరం పోయినాక వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నేను తడిసిపోతానేమో అని ఆ కాఫిన్ బాక్స్ ఉంది కదండి, ఆ మూత తీసి దాంట్లో వండుకున్నాడంట. వర్షం ఆగిపోయినాక మళ్ళీ బయటకు వద్దామని ఈ లోపల కొంచెం దూరం పోయినాక ఇంకొక వ్యక్తి ఆపినాడంట. అయ్యా నేను ఫలానా ఊరికి వెళ్ళాలి, నేను కూడా DCMలో వస్తా, వెనకాల ఎక్కొచ్చా అంటే ఎక్కువ అన్నాడంట. ఆడు ఎక్కేసరికి ఈ కాఫిన్ బాక్స్ ఉంది. అబ్బో పోయి నేను ఈ కాఫిన్ బాక్స్ ముందర కూర్చోవలసి వచ్చింది, ఇందులో శవం ఉందేమో అని వాడు భయపడుతున్నాడు. ఈ లోపల వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయేసరికి వాడు లోపల నుండి లేచినాడంట. ఆ దెబ్బకి వీడు భయపడి ఆ DCMలో నుండి కిందకి దుమికేసినాడు. సరే, ఈరోజు వాక్యానికి సంబంధించిన ఇలస్ట్రేషన్ అది తర్వాత చెప్తాను నేను మీకు. సరే, అందరం కలిసి బైబిల్ పల్లవి చెప్దాం. ఈ పాటికి అందరికీ బైబిల్ పల్లవి వచ్చింది అనుకుంటున్నాను.
రాను వాళ్ళు స్క్రీన్ పైన చూడండి, స్క్రీన్ పైన చూసి కూడా మీరు చెప్తుంటే అదే వచ్చేస్తుంది. నడుస్తుంటే దారి ఏర్పడుతుందంట, రాస్తుంటే రాత వస్తుందంట, చూస్తూ ఉంటే ఈ బైబిల్ పల్లవి కూడా వస్తుందని అనుకుంటున్నాను. అందరం కలిసి చెప్దామా? ఇది నా బైబిలు, ఇది దేవుని వాక్యం, నేను దీనిని నమ్ముచున్నాను. నేనేమై ఉన్నానని బైబిల్ చెప్తున్నదో అది నేను అయ్యున్నాను. బైబిల్లో నావని చెప్పబడినవన్నీ నేను కలిగి ఉన్నాను. నేను చేయగలనని చెప్పబడినవన్నీ నేను చేయగలను. నా మనసు నూతన పరుచుకున్నట్టు వలన నేను రూపాంతరం చెందుతున్నాను. ఈరోజు దేవుని చిత్తం వైపు మరొక అడుగు ముందుకు వేస్తున్నాను. నేను క్రీస్తు వలె మార్పు చెందుతున్నాను. నేను పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకొనుచున్నాను. దేవుడు నన్ను పిలిచిన పిలుపు కొరకైన కోరిక, క్రమశిక్షణ, తీర్మానము కలిగిన ప్రియులారా, ఏ బైబిల్ అయితే మనం చేతిలో పట్టుకొని ఉన్నామో ఈ బైబిల్లో లోకం ఎట్లా పుట్టింది, లోకం ఎట్లా అంతమైపోతుంది, మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు, ఈ లోకంలో నిజమైన శాంతి సమాధానం కలిగి జీవించాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. మరి ఏ మత గ్రంథంలో కూడా లోకం ఎట్లా పుట్టింది, లోకం ఎట్లా అంతమైపోతుంది, ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు. చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని మనము కలిగి ఉన్నాం. అయితే ఆది కాండం అంతా కూడా ఎట్లా ఆరంభాలు అయినాయి, సృష్టి ఎట్లా వచ్చిందో అవన్నీ కూడా ఆది కాండంలో ఉన్నది. ప్రకటన గ్రంథంలో లోకం ఎట్లా అంతమైపోతుంది. కానీ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి కొంచెము కష్టమైన పని. ఎందుకు అని అంటే అన్నీ అదేమంటారు, సూచనగా, అలగారికలు అని అంటారు. వాటిని మనం అర్థము చేసుకోగలిగితే చక్కగా యేసు ప్రభు రాకడ ఎప్పుడు ఉన్నది, దాని కొరకు మనం ఎట్లా సిద్ధపడాలో అది చాలా సహాయకరంగా ఉంటుంది. ఈరోజు నేను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చొప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తురుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రేమమయుడా దైన తండ్రి, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మొదటి 2 అధ్యాయాలలో యోహాను భక్తుడు ఎవరు అనగా యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు, యేసు ప్రభున రొమ్మున ఆనుకునేవాడు, చాలా ప్రియమైన శిష్యుడు. మరి యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. 12 మంది అపోస్తలులలో ఒకడు ఉరేసుకొని చచ్చిపోయినాడు. తక్కిన 11 మంది హతసాక్షులయ్యారు. కానీ యోహానును మాత్రము హతసాక్షి కాలేదు. కానీ పద్మాసు ద్వీపములో ఆయనను బంధించారనమాట. అక్కడ నుండి బయటికి వెళ్ళడానికి వీళ్ళు. ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు దేవుడు యోహానుకు ప్రత్యక్షమై ఈ ప్రకటన గ్రంథము ఆయన ద్వారా రాయించాడు. కాబట్టి ప్రకటన గ్రంథము 2, 3 అధ్యాయాలలో 7 సంఘాల గురించి రాయబడింది. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తొయతైరియా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవదోకియా. ఈ 7 సంఘాలు
చిన్న ఆసియా అని టర్కీ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. కాబట్టి 7 సంఘాలకు 7 దూతలు అనగా సంఘ కాపర్లు వాళ్లకు వర్తమానమును పంపిస్తూ ఉన్నాడు. అయితే 7 సంఘాలు కూడా మనం గమనించినట్లయితే 7 కాలాలలో ఉన్న సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఉదాహరణకు ఎఫెస్సి సంఘము మొట్టమొదటి సంఘం అనగా ఆది సంఘంకు అది సాదృశ్యంగా ఉన్నది, ఎఫెస్సి సంఘం. రెండవది స్ముర్నాలో శ్రమలు వచ్చినట్లు ఈనాటి వరకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు. రోమీయులు, ముఖ్యంగా రోమా రాజులందరూ కూడా క్రైస్తవత్వం లేకుండా చేయాలని క్రైస్తవులందరినీ కూడా ఎక్కడ కనబడితే అక్కడ చంపేసేవారు. అది స్ముర్నా సంఘం. అది మూడవది ఏమంటే పెర్గం అనగా రోమన్ క్యాథలిజం వచ్చినటువంటి కాలం అన్నమాట. 3వ శతాబ్దంలో రోమన్ క్యాథలిజం అనేది వచ్చింది. ఆ తర్వాత అది కొనసాగింది. పెర్గం అయినాక మరి తుయతైరా, అది కూడా రోమన్ క్యాథలిక్ సంఘమే. తుయతైరా అయినాక ఈ సార్దిస్ అనేటువంటి సంఘము, అప్పుడు ప్రొటెస్టనిజం అనేది వచ్చిందనమాట. మార్టిన్ లూథర్ అనేటువంటి గొప్ప దైవజనుడు మనం చేసేది వాక్యానుసారమైంది కాదని 95 పాయింట్లు రాసి ఒక గుటన్బర్గ్ అనే ఒక దీనిపైన అంటిస్తాడు. దాన్ని చూసి ప్రొటెస్టెంట్స్ బయలుదేరినారు. అది ప్రొటెస్టెంట్స్ యుగం. అది ఆ తర్వాత వచ్చింది ఏమంటే మిషనరీ యుగం. 18, 19 మరి శతాబ్దంలో మిషనరీ యుగం వచ్చింది. అదే సమయంలో బ్రిటిష్ వారు ప్రపంచమంతా కూడా పరిపాలించారు. వారి పరిపాలనలో చాలామంది మిషనరీలు సమర్పించుకొని అన్ని దేశాలకు సువార్త వెళ్ళింది. అది ఫిలదెల్ఫియా సంఘం. అందుకే దేవుడు అంటాడు, నీ ఎదుట ద్వారము నేను తెరిచి ఉంచిన, నేను తెరిచిన ద్వారాన్ని ఎవరు కూడా మొయ్యలేరు. అది అయిపోయినాక లాస్ట్ సంఘం ఏమనగా లవదోకియా సంఘం. లవదోకియా అంటే ఇప్పుడు మనమున్నటువంటి కాలం అన్నమాట. చివరి దినాల్లో లవదోకియా సంఘం ఎట్లా ఉంటుందంటే అటు వెచ్చగా ఉండదు, ఇటు చల్లగా ఉండదు, నునివెచ్చనిగా ఉంటుంది అన్నమాట లవదోకియా సంఘం. అయితే ఈరోజు నేను సార్దిస్ సంఘం గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఈ మాసము సాధ్యమైనంత వరకు ప్రతి ఆదివారం కూడా వాక్యం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సార్దిస్ సంఘం గురించి మనము తెలుసుకోవాలని అంటే ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం చదవండి, చూద్దాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చొప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. పేరున్నది, తర్వాత జీవిస్తున్నాడు అన్నట్లుగా కనబడుతున్నది ఈ సంఘం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు మృతుడవే అంటున్నాడు. ఏంటి దాని అర్థం? పేరుకు మాత్రం జీవిస్తున్నావని ఉన్నది, కానీ వాస్తవానికి నువ్వు చనిపోయావని అంటున్నాడు. ఈ సంఘంలో మంచి కార్యకలాపాలు ఉన్నాయి, యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నట్లు ఆకులన్నీ ఉన్నాయి, కానీ అసలేం లేదు, ఫలము లేదు అక్కడ. ఈ రోజుల్లో కూడా చాలా సంఘాలు ఉన్నాయి, మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి, మంచి ప్రసంగాలు చేస్తారు, మంచి డెకరేషన్ చేస్తారు, ప్రజలను ఆకర్షించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ సంఘము మృతము ఎందుకు చెప్పగలుగుతాం మనం? దయచేసి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు ఎట్లా ఉన్నారు? చచ్చిన వారుగా ఉన్నారు. శరీరీతిగా బతికే ఉన్నాం, కానీ ఆత్మీయంగా చనిపోయినాం. చాలా సంఘాలలో రక్షణ సువార్తను చెప్పడం లేదు. నేను చాలా కాలం క్రితం నేను కానీ పాస్టమ్మ కానీ ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం. అది ఇక్కడ పేరు చెప్పవలసిన అవసరం లేదు, కానీ
మేము వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా మంచి ప్రసంగాలు చేసేవాడు. ఎక్కువ 3 పాయింట్ల ప్రసంగాలు, చాలా చక్కగా అద్భుతంగా ఎంతోమంది ఆ పాస్టర్ గారి ప్రసంగం వినడానికి వచ్చేవారు. కానీ ఎప్పుడే కానీ రక్షణ మారు మనసును గురించి ఆయన బోధించలేదండి. ఆఖరికి హెబ్రోన్ చర్చికి వెళ్తే వాళ్ళు నాకు రక్షణ గురించి సువార్త చెప్పినారు. నేను అక్కడ రక్షణ పొందినాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా సంఘాలు బ్రతికున్నామని చెప్పుకుంటున్నారు. మంచి మంచి కార్యకలాపాలు ఉన్నాయి, మంచి ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఏ సంఘము రక్షణ సువార్త చెప్పదో ఆ సంఘము చచ్చిపోయిన సంఘమే అని మనము నిర్ధారణ చేసుకోవాలి. మన దగ్గర దేవుని కృపను బట్టి రక్షణ సువార్త చెప్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్యలో వరల్డ్లెస్ బుక్ అనేది అందరికీ నేర్పిస్తున్నాం. ఆ వరల్డ్లెస్ బుక్లోనే సువార్త అంతా వచ్చేస్తున్నది. కాబట్టి సువార్త ద్వారానే ఎవరైనా రక్షణ పొందుతారు. సువార్త చెప్పకుండా ఎవరు రక్షణ పొందలేరు. స్వస్థతలు కూడా జరగవచ్చు, కానీ స్వస్థతల ద్వారా కూడా ఎవరు రక్షణ పొందరు. కేవలం సువార్త. ఎందుకంటే సువార్తలోనే ఒక వ్యక్తిని రక్షించే శక్తి ఉన్నది. కాబట్టి అనేక సంఘాలు ఈ దినాల్లో బ్రతికున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఆ సంఘాలన్నీ కూడా చనిపోయినటువంటి సంఘాలు. నేను కూడా ఒకప్పుడు అదే విధంగా ఉన్నాను. ఆ సంఘంలో ఏ సంఘం అయితే నేను వెళ్తున్నానో యూత్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. మేము దోస్తులంతా కూర్చొని హోటల్లో కూర్చొని రాసుకునే వాళ్ళం యూత్ని ఎట్లా డెవలప్ చేయాలని. ఓ చేతిలో సిగరెట్ ఉండేది, ఓ చేతిలో పెన్ ఉండేది. సిగరెట్ దాక్కుంటూ యూత్ని ఎట్లా డెవలప్ చేయాలి. చచ్చిపోయిన సంఘం అంటే అదే అన్నమాట. నా జీవితంలో ఆత్మీయంగా నేను చనిపోయినాను, రక్షణ లేదు. కాబట్టి ప్రియులారా, ఈ సంఘము మనం చూసినట్లయితే జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే అని దేవుని వాక్యము సెలవిస్తున్నాం. 2వ వచనం చదువుకుందాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనుబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవేలాగో ఉపదేశము పొందితివో ఏలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఉపదేశం పొందినారు, సువార్త విన్నారు, కానీ నిద్రావస్థలో ఉన్నారు. అర్థమవుతున్నదండి? ఉపదేశం పొందినారు, సువార్త ప్రకటించబడింది. ఇది ఎవరి గురించి చెప్పబడుతున్నదంటే నామకార్థపు క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు. వాక్యం వింటున్నారు, పదే 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 చెప్పబడుతున్నది. నువ్వు మారు మనసు పొందాలా, రక్షణ పొందాలని దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతున్నాడు. కానీ నిద్రావస్థలో ఉన్నాం. నిద్రావస్థ అంటే ఏంది? దాని అర్థము ఏమి పట్టనట్లు ఉన్నావు అన్నమాట. నిర్లక్ష్యం కదా. అందుకే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు జాగరూకుడువై మేల్కో, ఇప్పటికైనా మేల్కో. ఎందుకంటే ఏ గడియన నేను వస్తానో నీకు తెలియదు. ఒక దొంగ వలె నేను వస్తాను, అప్పుడు హఠాత్తుగా నువ్వు నాశనం అవుతావు. ఇదే విషయము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూసారా? ఎన్నోసార్లు సువార్త ప్రకటించబడుతున్నది, కానీ మారు మనసు పొందడం లేదు. ఎవరు వీళ్ళు? గుడికి వస్తున్నారు, కానుకలు వేస్తున్నారు, కార్యకలాపాలలో పాల్గొంటున్నారు, కమిటీలలో ఉంటున్నారు, కోయర్లో ఉంటారు, యూత్లో ఉంటారు, ఆయా డిపార్ట్మెంట్స్లో ఉంటారు. కానీ వీళ్ళు మాత్రము మారు మనసు పొందడం లేదు. చాలా విచారకరమైన విషయం. నిద్రావస్థలో ఉన్నారు, అనగా నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల
ఎలాగూ తప్పించుకొందుము. చూసారా? ఇంత గొప్ప రక్షణ. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ సాల్వేషన్. చాలా గొప్ప రక్షణ. ఎందుకంటే దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి ఈ రక్షణను సంపాదించాడు. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, పాపములో అన్నిటికన్నా పెద్ద పాపం ఏదంటే యేసు ప్రభును నువ్వు రక్షకునిగా అంగీకరించకపోవడమే అన్ని పాపాల కన్నా పెద్ద పాపం. ఎంత విచారకరమైన విషయం. నిద్రావస్థ అంటే నిర్లక్ష్యం. ఏం పర్వాలేదులే, ఫలానా వాళ్ళు పాపం చేయడం లేదా, నేను పాపం చేస్తే ఏమైంది? వాళ్ళ పాపాలను వీళ్ళు లైసెన్స్గా తీసుకుంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. ఎప్పుడొస్తానో నాకు తెలియదు. ఓసారి నీ మీద పడ్డాను అంటే నీ పని మటాష్. మేనే టికైలు ఫార్సిన్ కదండి. దానియేలుకు ఆ దర్శనం కనబడింది బెల్షస్సర్ సమయంలో. గోడ పైన అది రాత, దేవుడే రాస్తున్నాడు. నువ్వు త్రాసులో చూసినప్పుడు నువ్వు తక్కువనిగా కనబడుతున్నావు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. కాబట్టి కార్యకలాపాలు ఇంపార్టెంట్ కాదు, నువ్వు కానుకలు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు మారు మనసు పొందినావా పొందలేదా, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక ఆయన తనకున్న ఆస్తి అంతా అమ్మేసి ఒక వజ్రం కొనుక్కున్నాడు. అంటే వజ్రం చాలా విలువైంది కదండి. ఆ వజ్రాన్ని కొనుక్కొని ఒక ఓడలో కొరియా దేశం నుండి అమెరికా దేశానికి వెళ్తున్నాడు. ఎందుకు ఆ వజ్రాన్ని కొనుక్కున్నాడు అంటే, ఈ వజ్రాన్ని నేను అమెరికాలో అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి, నా జీవితకాలం అంతా నేను ధనవంతునిగా జీవించవచ్చు అని ఆ వజ్రాన్ని మొత్తం ఆస్తి పెట్టేశాడు. అయితే ఆ వజ్రం చాలా రంగులు రంగులుగా బాగా ఉంది కాబట్టి ఓడ అమరం అని అంటాం, డెక్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ ఓడ అమరం అని నిలబడి ఇట్లా పైకి ఎగరేస్తున్నాడు అంట. అది పైకి పోయినప్పుడు మరి రంగులు రంగుల్లాగా మెరుస్తున్నది, కిందికి వచ్చినప్పుడు రంగులు రంగుల్లాగా మెరుస్తున్నది. దాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నాడు అంట. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి, ఏంది నాయన నువ్వు వజ్రంలాగా ఉన్నది అట్లా ఎగిరేస్తున్నావు అంటే, అవును సార్, ఇది నేను నా ఆస్తి అంతా పెట్టి నేను కొన్నాను, చాలా విలువైనటువంటిది. మరి అంత విలువైనది అయితే నువ్వు ఎందుకు అట్లా పైకి ఎగిరేస్తున్నావు? ఒకవేళ సడన్గా అది సముద్రంలో పడిపోయింది అనుకో, ఏమవుతుంది అని అన్నాడు ఆయన. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, సార్ ఇప్పటికి నేను గంట సేపటి నుండి ఇట్లా ఎగరేస్తున్నా, ఏమి కాదు సార్ అని అన్నాడు. అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు. వాడు పైకి ఎగిరేసేసరికి ఒక పెద్ద అల వచ్చింది, ఓడను పక్కకు తీసుకుపోయింది. ఆ వజ్రమేమో సముద్రంలోకి పోయేటప్పుడు కూడా ఎట్లా పోతున్నది, రంగులు రంగులుగా మెరుచుకుంటూ లోపలికి పోతుంది. వీడు లబోదిబో మొత్తుకుంటున్నాడు, నా జీవితం అంతా పోయింది, సర్వము పోయిందని ఏడుస్తున్నాడు అట. చాలామంది అట్లా ఈ రక్షణ అనే విలువ తెలియకుండా దేవునితో చెలగాటమాడుతున్నారు, వాళ్ళ ఆత్మతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. నువ్వు బతికున్నావని పేరున్నది కానీ నీవు మృతుడవే, నీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నది. అది కేవలం యేసు ప్రభు నువ్వు అంగీకరించినప్పుడే నువ్వు ఆత్మీయంగా జీవిస్తావు. కాబట్టి మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి దయచేసి గమనించండి. రేపు అనేది మనది కాదండి. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. నేను 40 సంవత్సరాలు పరిచర్యలో ఈ సంఘానికి కాపరిగా ఉంటూ పిల్లలను పాతిపెట్టాను, యవనస్తులను పాతిపెట్టాను, స్త్రీలను పాతిపెట్టాను, పురుషులను పాతిపెట్టాను. ఆ సమాధి తోట దగ్గర నేను ఉన్నప్పుడు సర్వసాధారణంగా చనిపోయిన వాళ్ళ గురించి మనం చెడుగా చెప్పాం కదండి, ఎవరు చెప్పారు, వాళ్ళ గురించి మంచి విషయాలే చెప్తాం మనం. కానీ నాకు తెలిసి వీడు రక్షణ పొందాలి. చూసారా, ఎన్నోసార్లు హెచ్చరించిన వాడు వినలేదు. ఎంత విచారకరమైన విషయం.
ప్రభు ఈ ఉదయకాలమందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తర్వాత 3, 4, 5, 6 వచనాలు ఒకసారి మనము చదువుకుందాం. నీవేలాగు ఉపదేశము పొందితివో ఆ. ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను అతని దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జీవపు గ్రంథము నుండి అతని పేరు ఏమాత్రము తొలగించాను. జీవపు గ్రంథం అనేది 7 సార్లు రాయబడింది బైబిల్లో. ద బుక్ ఆఫ్ లైఫ్. ఎవరి పేర్లు ఉంటాయండి? ఎవరైతే తెల్లని వస్త్రములు ధరించినారు, ఎవరైతే పరిశుద్ధ జీవితము జీవిస్తున్నారు, ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందినారు. ఆ వర్డ్లెస్ బుక్ చూపిస్తున్నప్పుడు యేసు ప్రభును అంగీకరిస్తే మన జీవితం ఇట్లా అవుతుందని తెల్ల కాగితం చూపిస్తున్నారు కదండి. శుభ్రమైన హృదయం. యేసు ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు శుభ్రమైన హృదయం అవుతుంది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వచనంలో ఉన్నది ఎంతమంది ఉన్నారండి? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. చూసారా? కొందరు. మనం అనుకుంటాం సంఘంలో అందరూ రక్షణ పొందినారు, అందరూ మారు మనసు పొందినారు, అందరూ తెల్ల వస్త్రాలు ధరించినారు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే అందరూ చనిపోయిన స్థితిలో లేరు. కొందరు తెల్లని వస్త్రములు పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు. కానీ నాకైతే నమ్మకం ఉన్నది, మన సంఘములో రక్షణ పొంది ఆత్మీయ జీవితం కలిగి జీవించే వాళ్ళు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ సంఘము ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకంగా ఉన్న వాళ్ళలో మంచి ఆత్మీయ జీవితం కలిగి జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. అదే మాకు ప్రోత్సాహం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆయనను వెంబడించారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. చాలామంది ఏమనుకున్నారంటే ఈయన శరీరం ఎట్లా తినాలా, ఈయన రక్తం ఎట్లా తాగాలా, మేము నరమాంస భక్షులు అనుకున్నాడా అనుకొని ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినారండి. ఎంతమంది మిగిలిపోయినారండి? చూడండి, యోహాను సువార్త 6:66 చదువుకుందాం. 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. చూసారు? వెళ్ళిపోయినారు. ఇవి కఠినమైన మాటలు. ఈ మాటలు మాకు అర్థం కావడం లేదు, ఇక్కడ ప్రసంగం బాగలేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చూడమ్మా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరికేమో మరణపు మాటలు ఇవి, ఇంకొకరికేమో జీవపు మాటలు. ఈ జీవపు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని మిగిలిపోయిన వారు ఎంతమంది అంటే 12 మంది. కొద్దిమంది. దేవుడు ఆ 12 మందిలో ఒకడు చచ్చిపోయినాడు అనుకోండి, 11 మందితో భూలోకాన్ని తలకిందులు చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సారేపతు విధవరాల దగ్గర మిగిలింది ఎంత అండి? కేవలం ఒక బుడ్డీలో నూనె, దాని తర్వాత పట్టెడు ఒక పిండి మాత్రమే, అదే మిగిలిందనమాట. దానితో దేవుడు వాళ్ళ జీవితకాలం అంతా జీవించేటట్లు దాన్ని ఆశీర్వదించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చిన్న వాటితో
పెద్ద కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏదైనా పోగొట్టుకొని ఉండొచ్చు. నాకు ఇంక ఇదే మిగిలింది, ఇక నా జీవితం అయిపోయిందని ఇక్కడ ఎవరైనా అనుకుంటుండొచ్చేమో. కానీ ఆ చిన్న దాంతోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎప్పుడు మనం నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. మరి చివరి ప్రశ్న ఏమంటే, జీవపు గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తొలగించనని అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, అసలు జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా? నువ్వు నామకార్థపు క్రైస్తవునిగా ఉన్నావా, వేషధారణ క్రైస్తవునిగా ఉన్నావా, పండగ క్రైస్తవునిగా ఉన్నావా, ఆచార క్రైస్తవునిగా ఉన్నావా, ఆదివారపు క్రైస్తవునిగా ఉన్నావా? ఏ క్రైస్తవునిగా ఉన్నావు నువ్వు? ఎవరైనా సరే, అసలు నా పేరు జీవ గ్రంథములో ఉన్నదా? అది ప్రశ్న. నీకు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఉండొచ్చు, ఎంత ఆస్తులైనా ఉండొచ్చు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఉండొచ్చు, పేరు పలుకుబడి ఉండవచ్చు. కానీ ప్రశ్న ఏమంటే, నీ పేరు జీవ గ్రంథములో ఉన్నదా లేదా? ఎందుకు అనగా, జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటే వాళ్ళే పరలోకంలో ఉంటారు. అంతే కదండి. సో ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు వాక్యం విన్నాం, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. అంటే ఇంకా నువ్వు రక్షణ పొందలే, మారు మనసు పొందలేదు. చర్చకు వస్తున్నావు, కార్యకలాపాలు పాల్గొంటున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ చేస్తూనే ఉన్నావు, కానీ నీ పేరు మాత్రం జీవ గ్రంథంలో లేదు. ఎప్పుడు వస్తుంది జీవ గ్రంథంలో? మన పాపాలు ఒప్పుకొని మారు మనసు. ఇక్కడ ఉంది కదా, నువ్వు జాగరూకుడు అయి మారు మనసు పొందాలి. నువ్వు ఉట్టిగా క్రైస్తవులను అనిపించుకుంటే లాభం లేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరూ రక్షణ పొందలేరు. మారు మనసు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. బహుశా ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు కొంతమందితో మాట్లాడుతున్నాడని నా మటుకు నేను నమ్ముతున్నాను. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, నువ్వు మారు మనసు పొందినావా? నువ్వు రక్షణ పొందినావా? నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? నువ్వు మృతుడుగా ఉన్నావా, లేక రక్షించబడిన విశ్వాసిగా ఉన్నావా? ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంతవరకు నువ్వు మారుమనసు పొందకపోతే ప్రభు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పటికైనా నీ పాప స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను మారు మనసు పొందుతున్నాను తండ్రి, ఆ పరిశుద్ధ జీవితం కలిగిన కొందరిలో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. నా వస్త్రాలు ఎప్పుడు తెల్లగా ఉండాలని నేను ఆశిస్తున్నాను తండ్రి. ఇంతకాలం నేను అపవిత్రమైన జీవితంలో జీవించినాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించుము నాయనా. ఈ గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేయకుండా నాకు సహాయం చేయండి ప్రభువా. అందరూ నాతో పాటు చెప్పండి, యేసు ప్రభువా నేను ఎన్నో పాపాలు చేశాను. ఈరోజు నన్ను మీరు హెచ్చరించినందుకై మీకు వందనములు, స్తోత్రములు. నా కొరకే యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచినాడని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి. ఈరోజు నుండి మీ కొరకై నమ్మకంగా జీవిస్తానని తీర్మానం చేసుకొంచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం, రెండవ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ, ప్రభు కొరకై తీర్మానం చేసుకున్న బిడ్డలను, ఎల్సీ మీటింగ్లో పాల్గొంటున్న లీడర్స్ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక.